శుభ్రపరచుకున్న చికెన్లో సరిపడా కారం వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మసాలా దినుసులు వేసుకోవాలి. లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, కొంచెం పుదీనాకు వేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సరిపడా పెరుగు వేసుకోవాలి. మంచిగా ముక్కలు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. కొద్దిగా నిమ్మకాయ రసం పిండుకోవాలి. కొద్దిగా నూనె కూడా పోసుకోవాలి. మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. నీళ్ళు కూడా పోసుకోవాలి. ఒక అర్ధగంట సేపు చికెన్ని మంచిగా నాననివ్వాలి. నీళ్ళు మంచిగా మరిగినాక ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఇలా వేసుకోవాలి. కొంచెం నూనె పోసుకోవాలి. అలాగే బియ్యానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. బియ్యము 70% ఉడికే వరకు ఉడికించుకోవాలి. 70% ఉడుకుతుంది. ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. కలిపి ముందుగా ఉడికించిన రైస్ని కూడా వీటిపైన వేసుకోవాలి. నెయ్యి వేసుకోవాలి. అలాగే గోలించిన ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఆవిరి బయట పోకుండా గోధుమ పిండిని ఇట్లా చుట్టూ పెట్టుకొని మూతను ప్యాక్ చేసుకోవాలి. ప్యాక్ చేసుకొని ఒక 20 నిమిషాలు నిప్పుకల పైన ఉంచుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది.